పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి మరలా మహిళా పోలీసులు వచ్చి వారి మొత్తం కూడా వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె క్లియర్ గా చెప్పింది, నేను బీఫామ్ మీద ఎన్నికయ్యాను, నా భర్త పిల్లలు నేను ఇక్కడే ఉన్నాము, అయినా కూడా మమ్మల్ని ఇవాళ విచారణ చేస్తామంటే కూడా విచారణ చేసిండ్రు. పోలీసులు పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరితో కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారు. ఆ విర్రవీగుతున్న గుండాలకు ఇక్కడున్న ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. ఇవాళ ఖచ్చితంగా అనుకుంటున్నారు జనగామ తమ యొక్క కబ్జాలకు అడ్డా అయితే అనుకుంటున్నారు. జనగామ తమ అకృత్యాలకు అడ్డా కావాలని కోరుకుంటున్న కొద్ది మంది ఇవాళ ఆ చెల్లె మీద కేసు, వారిని కిడ్నాప్ చేసిన కేసు పెట్టిండ్రు. Already statement ఇచ్చేసాను పోలీస్ కి. Many times I said to the news and all. Then also they make a nuisance in the hall, election hall. ఇవాళ ఎంపీ గారి నాయకత్వంలో ఇంత అన్యాయంగా ఖచ్చితంగా ఇవాళ మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఎంపీ గారి దగ్గరగా ఉండి కొంతమంది గూండాలు దురదృష్టవార్త ఎన్నికైతే ఆ గూండాల మద్దతుతో ఈ చెల్లె మీద కేసు పెట్టిండ్రు. వారు ఏమని, వారిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని. వారి భర్త ఇక్కడే ఉంటారు, వారి పిల్లలు వారితోనే ఉంటారు, అయినా కూడా వారిని ఎవరో కిడ్నాప్ చేసిందని చెప్పేసి ఫాల్స్ కేసు పెట్టిన ఫాల్స్ నా కొడుకులను ఖచ్చితంగా వారికి ఏం చేయాలో శిక్ష ప్రజలే విధిస్తారు. ఖచ్చితంగా ఫాల్స్ కేసు పెట్టిన ఏ నా కొడుకును కూడా వదిలిపెట్టాలని మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఎంపీ గారు మిగతా వాళ్ళు గుండాలు చేసిన దీన్ని అధికారులు సమర్థించారు. మమ్మల్ని లోపలికి రానియలేదు. మమ్మల్ని లోపలికి రానియకుండానే ఇక్కడ మొత్తం కూడా ఈ చెల్లెను, హఫీజ్ ఫాతిమా చెల్లె